హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం అంటే ఇది టెక్కీ గణేష టెంపుల్ అంటండి. కోరమంగళలో అయితే ఉంది. ప్రసన్న గణపతి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడకి వచ్చిన ఎవరికైనా సరే ఐటీ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందంటండి. ఐటీ అనే కాదు, ఎవరైనా పెట్టుబడి పెడుతున్నా కానీ వ్యాపారంలో మొట్టమొదటిసారిగా అట్లాగే జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బెంచ్లో ఉన్న వాళ్ళు, అలాగే జాబ్లో ఏదన్నా చిక్కులు కానీ అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టెక్కీ గణేష అయితే హెల్ప్ చేస్తాడని నేనైతే విన్నానండి. అందుకే నేను కూడా ఒకసారి ఈ టెంపుల్కి అయితే వచ్చాను. అయితే మేము శనివారం అయితే వెళ్ళామండి ఈ టెంపుల్కి. శనివారం రోజు అసలు మేము అయితే ఈ టెంపుల్ ఓపెన్ చేసేది మార్నింగ్ వచ్చేసి 6 to 11, అయితే ఈవినింగ్ కూడా మనకి 5 to 8 ఓపెన్ చేస్తారంట. మేమైతే 4కే వెళ్ళిపోయాం కాబట్టి మాకు ఇంకా అప్పుడు ఓపెన్ చేయలేదు, వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే లోపలికి వెళ్ళేటప్పటికి కూడా 5కంతా కూడా అసలు పెద్ద క్యూ అయితే వచ్చేసింది. ఎవరైనా బెంగళూరులో ఉండి జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, వారి ఐటీ జాబ్ కోసం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడైతే చాలా ప్రత్యేకత ఉందంట ఈ టెంపుల్కి. అట్లాగే మేమైతే దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. మాకు దర్శనము 1 అవర్లోనే అయిపోయింది. చాలా ఫేమస్ అంటండి టెక్కీ గణేష, అలాగే ప్రసన్న గణపతి టెంపుల్. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. బెంగళూరులో కోరమంగళలో ఉందండి ఇది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ టెంపుల్ గురించి మీకు వస్తుంది, ప్రసన్న గణపతి దేవాలయం కోరమంగళ అని. అట్లాగే లేదా టెక్కీ గణేష టెంపుల్ అని సెర్చ్ చేసినా కూడా గూగుల్లో మీకు అడ్రస్ అనేది వస్తుంది. ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి ఈ టెంపుల్ని. ఈ గణేశాన్ని దర్శించుకొని ఆయన యొక్క కృపకి పాత్రలు అవ్వాలని మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. బాయ్.